'కాదలిక్క నేరమిల్లై' ఇది తమిళ్ మూవీ. ఈ ఇయర్ జాన్ 15థ్ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది తెలుగులో. సో, చూసేసా. ఇంక సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి చూద్దాం. శ్రేయ చెన్నైలో ఉంటుంది. కరణ్‌ని మ్యారేజ్ చేసుకొని వేరే కంట్రీలో సెటిల్ అవ్వాలి అనే ప్లాన్‌లో ఉంటుంది. శ్రేయకి పిల్లలంటే చాలా ఇష్టం. ఇంక సిద్ధార్థ్ బెంగుళూరులో ఉంటాడు. నిరుపమ తన లవర్. సిద్ధార్థ్‌కి ఈ మ్యారేజు, పిల్లలు ఇవన్నీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఒకరోజు శ్రేయ లైఫ్‌లో కరణ్‌తో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సిద్ధార్థకి నిరుపమతో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇలా ఇద్దరు వాళ్ళ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేశారు. అసలు శ్రేయ అండ్ సిద్ధార్థ్ ఇద్దరు 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ఇదొక లవ్, రొమాంటిక్, కామెడీ, డ్రామా కైండ్ ఆఫ్ మూవీ. ఇందులో యోగి బాబు కూడా ఉంటారు. కామెడీ కొంచెం ఉంటుంది. 2, 3 టైమ్స్ అంతే. ఎక్కువ జనరేట్ అవ్వదు. హెవీగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మూవీలో లవ్ ఉంటుంది, జెలసీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, కొంచెం ఎమోషన్ ఉంటుంది. ఇలా ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్‌ని టచ్ చేశారు. రెగ్యులర్‌గా చూసే లవ్ స్టోరీ లాగానే ఉంటుంది. ఒక్క పాయింట్ తప్ప అంతా రొటీన్ స్టోరీ. కొత్తగా ఏమి ఉండదు. కానీ టేకింగ్ బావుంది. మెయిన్‌గా బీజీఎం స్మూత్‌గా, ప్లెజెంట్‌గా మూవీ మూడ్‌ని క్యారీ చేస్తూ ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది బీజీఎం వల్ల. సినిమా కూడా లైట్ లవ్ స్టోరీతో బావుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ జేఎం రవి యాస్ సిద్ధార్థ వాస్ గుడ్. సెటిల్‌గా యాక్ట్ చేశారు. నిత్య మీనన్ యాస్ శ్రేయ వాస్ పర్ఫెక్ట్‌గా పుల్ చేసింది క్యారెక్టర్‌ని. యోగి బాబు, వినయ్ రాజ్, మను గౌర్ అండ్ సపోర్టింగ్ కాస్ట్ అందరూ చేశారు. చాలా నోన్ ఫేసెస్ ఉంటాయి ఈ సినిమాలో. సినిమాటోగ్రఫీ బై ఆరి వాస్ నీట్ అండ్ క్లీన్. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాంటిది. తెలియకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. రైటర్, డైరెక్టర్ కృతిక వాస్ డీసెంట్. తనొక ఫీమేల్ డైరెక్టర్. ముందు కూడా కొన్ని మూవీస్‌కి వర్క్ చేసినట్టున్నారు. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే, ఒక లవ్ స్టోరీ విత్ ఎ ట్విస్ట్ ఇన్ దట్ లవ్. బాగుంది, నాకు నచ్చింది. స్మూత్‌గా, హడావుడి ఫైట్స్ ఏం లేకుండా, వీళ్ళ లైఫ్ స్టైల్స్, నీడ్స్ అన్నీ ఎగ్జాజరేషన్ లేకుండా, చేయకుండా, ఈజీగా హ్యాపీ ఎండింగ్‌తో, చిన్న ఎమోషన్స్‌తో సాటిస్ఫై చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్‌లో ఉంది. లవ్ స్టోరీ వితౌట్ ఎనీ వయలెన్స్ మూవీ కావాలంటే యూ కెన్ ట్రై. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.